హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో 2024 మరియు 25 యొక్క సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ మొత్తం తెలుసుకుందాం పూర్తిగా. రేపు జరగబోయే గ్రూప్ 2 పరీక్ష ఉందిగా, అందులో అడగడానికి అయితే ఆస్కారం తప్పనిసరిగా ఉంది కాబట్టి వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటగా మన తెలంగాణ కోసం ఎంత బడ్జెట్, ఇది మొత్తం టోటల్ బడ్జెట్ 2,91,159 కోట్లు అయితే ఉన్నది. అయితే ఇందులో మనకు కేటగిరీ వైజ్గా అంటే ఏ దానికి ఎంత కేటాయించారు అనేది ఒకసారి తెలుసుకుందాం. అత్యధికంగా మొట్టమొదటిది ఏంటిది, వ్యవసాయ రంగానికి వచ్చేసి 72,659 కోట్లు కేటాయించారన్నమాట. నెక్స్ట్ ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ నీటిపారుదల రంగం ఉంటుంది కదా, దానికోసం 22,301 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ విద్యా రంగానికి కోసం 21,292 కోట్లు అయితే కేటాయించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎస్టీ యొక్క సంక్షేమానికి 17,155 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ విద్యుత్ రంగానికి చూస్తే మనము 16,410 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ హోంశాఖకు 9,564 కోట్లు అయితే కేటాయించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ చూస్తే బీసీ సంక్షేమ శాఖ కోసం 9,200 కోట్లు అయితే కేటాయించారు. నెక్స్ట్ ప్రజా పంపిణీ కోసం 3,836 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మైనార్టీ సంక్షేమం ఉంటుంది కదా, దానికోసం 3,003 కోట్లు అయితే కేటాయించారన్నమాట. నెక్స్ట్ చూస్తే స్త్రీ శిశు సంక్షేమ శాఖల కోసం వీటి కోసం 2,736 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పరిశ్రమలు ఉంటాయి కదా, వాటి కోసం 2,762 కోట్లు అయితే కేటాయించడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు మనము పూర్తిగా చూద్దాం అన్నమాట. మనం చూసాము వ్యవసాయ రంగానికి ఎంత 72,659 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ విద్యా రంగానికి 21,292 కోట్లు అయితే కేటాయించారు. ఎస్సీ యొక్క సంక్షేమం కోసం 33,124 కోట్లు కేటాయించడం జరిగింది. మైనార్టీ సంక్షేమం కోసం ఎంత 3,003 కోట్లు అయితే కేటాయించారు. నెక్స్ట్ హోంశాఖ ఉంటుంది కదా, దానికోసం 9,564 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అటవీ పర్యావరణ శాఖ ఉంటుంది కదా, దానికోసం చూస్తే మనకు 1,064 కోట్లు అయితే కేటాయించడం జరిగింది అనమాట. నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం దీనికోసం 10,000 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ ప్రజా పంపిణీ ఉంటుంది కదా, దాని యొక్క వ్యవస్థ కోసం 3,836 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ గృహ నిర్మాణం వీటి కోసం 9,184 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ న్యాయశాఖ ఉంటుంది కదా మనకు, ఈ యొక్క న్యాయశాఖ కోసం 2,306 కోట్లు అయితే కేటాయించారన్నమాట. నెక్స్ట్ చూస్తే పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి వీటి కోసం 29,816 కోట్లు కేటాయించడం జరిగింది. విద్యుత్ రంగంలో చూస్తే 16,410 కోట్లు అయితే కేటాయించారన్నమాట. బీసీ సంక్షేమంలో చూసుకుంటే 9,200 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ స్త్రీ శిశు సంక్షేమం ఉంటుంది కదా, వాటి కోసం 2,736 కోట్లు అయితే కేటాయించారన్నమాట. నెక్స్ట్ పరిశ్రమల శాఖల కోసం చూస్తే 2,762 కోట్లు కేటాయించారు. పశు సంవర్ధక శాఖకు 1,980 కోట్లు కేటాయించడం జరిగింది. మళ్ళీ అలాగే రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది కదా, దానికోసం 1,525 కోట్లు కేటాయించారన్నమాట. గృహజ్యోతి పథకం కోసం 2,418 కోట్లు కేటాయించడం జరిగింది. మున్సిపాలిటీ పట్టణాభివృద్ధి ఉంటుంది కదా, దానికోసం 15,594 కోట్లు అయితే కేటాయించారు. నెక్స్ట్ చూస్తే యువజన క్రీడల శాఖ దీనికోసం 1,046 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. మళ్ళీ నీటిపారుదల కోసం చూసినట్లయితే 22,301 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. వైద్యం మరియు ఆరోగ్యం ఉంటుంది కదా, దీనికోసం అయితే 11,468 కోట్లు అయితే కేటాయించారు. నెక్స్ట్ ఎస్టీ సంక్షేమం కోసం ఎంత 17,056 కోట్లు కేటాయించారు అనమాట. ఈ యొక్క రోడ్డు భవనాల కోసం అయితే 5,790 కోట్లు కేటాయించారు. ఐటీ శాఖ ఉంటుంది కదా, దీనికోసం 774 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఉద్యానవనాల కోసం 737 కోట్లు కేటాయించారు. అలాగే ఇందిరా మహిళా శక్తి పథకం కోసం 50.41 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అలాగే 500కే గ్యాస్ సిలిండర్ పథకం ఉంది కదా, దానికోసము 723 కోట్లు అయితే కేటాయించడం జరిగింది అనమాట. రవాణా శాఖ కోసం 4,206 కోట్లు కేటాయించారు. ప్రణాళిక విభాగంలో 3,783 కోట్లు కేటాయించారు. మనకు మొత్తం ఈ యొక్క 6 పథకాల కోసం ఎంత 53,196 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. రేపు జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో తప్పనిసరిగా ఇందులో ఇచ్చే బిట్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క మన బడ్జెట్ మాత్రం తప్పనిసరిగా చూసుకోండి. ఈ 2024-25 సంబంధించిన తెలంగాణ బడ్జెట్ తప్పనిసరిగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ నచ్చితే మాత్రం, అలాగే సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.